పుండరీకవరదా హరివిట్టాల శ్రీ పాండురంగ సమితి శ్రీ రుక్మిణీ మాతాకి జై. అందరికీ నమస్కారం. ధనుర్మాస 3వ శనివారం శుభాకాంక్షలు. మనం ఇప్పుడు ధనుర్మాసంలో 3వ శనివారానికి వచ్చేసాం కాబట్టి ఇప్పట్లాగే స్వామివారి అభిషేకం చూసుకుంటూ మనం ఈరోజు శ్రీ పాండురంగ స్వామి భక్తుడైన భక్త తుకారాం కథను తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే, భక్త తుకారాం 17వ శతాబ్దానికి చెందిన మహారాష్ట్రలోని దేహు గ్రామానికి చెందిన విఠోబా భక్తుడని. ఆయన తన అభంగాల ద్వారా భక్తిని, నిస్వార్థ సేవను ప్రబోధించారు. తన సంపదను పోగొట్టుకొని పేదరికంలో జీవించిన విఠోబా కృపతో అద్భుతాలు జరిగే. తన రచనలను నాశనం చేయాలని చూసిన వారిని కూడా దేవుడు క్షమించి ఆయనను అనుగ్రహించాడని చెప్పే భక్తి, కరుణ, వినయాల సమ్మేళనం ఈ భక్త తుకారాం కథలో మనకు కనబడుతుంది. ఈ భక్త తుకారాం కథలో ప్రధాన అంశాలుగా మనం చెప్పాలంటే, ఈ భక్త తుకారాం ఎప్పుడు జన్మించాడంటే 1608 సంవత్సరంలో జన్మించాడు. ఈ యొక్క భక్తుడు ఎప్పుడు వైకుంఠం చేరాడంటే 1649వ సంవత్సరంలో మనకు ఈ భక్త తుకారాం కైలాసం పొందాడు. మహారాష్ట్రలోని దేహు గ్రామంలో జన్మించిన భక్త తుకారాం వార్కరీ సంప్రదాయానికి చెందినవారు. విఠోబా అంటే విష్ణువు భక్తులు, విఠోబా భక్తులు. ఈయన యొక్క భక్తి కీర్తనలు ఏమిటంటే, ఆయన ఒక గొప్ప భక్తుడు. వేలాది భక్తి కీర్తనలు అంటే అభంగాలు అని అర్థం, కీర్తనలు రచించారు. వాటిలో ఆయన విఠోబా పట్ల ప్రేమ, మానవత విలువలు, నిస్వార్థ సేవను బోధించారు. ఈ కీర్తనల్లో అలాంటి కీర్తనలు మనకు కనబడతాయి. భక్త తుకారాం వ్యాపారంలో నష్టాలు, కరువు పరిస్థితుల వల్ల తుకారాం తన ఆస్తులన్నీ కోల్పోయి పేదరికంలో జీవించారు. కానీ దేవుడిపై భక్తి కోల్పోలేదు. ఎందుకంటే భక్తికి పేదరికం, ధనవంతులు అని భేదం లేకుండా నిస్వార్థ భక్తితో స్వామిని ఎవరైనా పూజించవచ్చు అనే కథను మనకు ఇక్కడ భక్త తుకారాం కథలో కనబడుతుంది. తన అభంగాలను నాశనం చేయాలనుకున్న వారు కుంభోజీ అనే వ్యక్తి తుకారాం అభంగాలను హిందూ సంప్రదాయానికి విరుద్ధమని భావించి వాటిని నాశనం చేయించాడు. వాటిని కోల్పోయి బాధపడిన తుకారాం నది ఒడ్డున ఉపవాసాలు చేశారు. అప్పుడు పాండురంగడు ప్రత్యక్షమై ఆయన అభంగాలను తిరిగి ఇచ్చాడని కథనం ఇక్కడ మనకు తెలుస్తుంది. శివాజీతో భక్త తుకారాంకున్న సంబంధం. తుకారాం ఛత్రపతి శివాజీ మహారాజు సమకాలీనులు. శివాజీ గొప్ప భక్తిని గుర్తించి శివాజీ తుకారాం యొక్క గొప్ప భక్తిని గుర్తించి ఆయనను గౌరవించారని మనకు చరిత్ర చెబుతుంది. తర్వాత భక్త తుకారాం యొక్క బోధనలు. తపస్సు కంటే కర్తవ్య నిర్వహణ గొప్పదని, దయా, కరుణ, అందరినీ ప్రేమించడమే నిజమైన భక్తి అని తుకారాం తన జీవితం ద్వారా బోధించారు. తర్వాత తుకారాం జీవితం, ఆయన అద్భుతాలు, విఠోబా అనుగ్రహం గురించి తెలుగులో అనేక పుస్తకాలు వివిధ రంగాలలో మనకు కనబడతాయి. విఠోబా విఠోబా పాండురంగా. భక్త తుకారాం ఈరోజు ఈ కథను విన్న వారికి
పాండురంగ యొక్క రుక్మిణి మాత యొక్క ఆశీర్వాదాలు అందాలని శ్రీ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామిని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పరమ పవిత్రమైన ధనుర్మాసంలో 3వ శనివారం సందర్భంగా పాండురంగ యొక్క భక్త తుకారాం కథను విన్న వారికి చాలా మంచి జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే భక్తులు లేకుంటే భగవంతుడు లేడు. కాబట్టి భక్తులు ఉంటేనే భగవంతుడు. ఎలా అంటే భక్తులతోటి ఎలా భగవంతుడు వస్తాడు, ఎట్లా అంటే భక్తి కీర్తనలతోటి ఎలా భగవంతుడు ఎట్లా ప్రేమించాలి అనేది మనకు భక్తులతోటే సంబంధం ఉంటుంది భగవంతునికి. భక్తుడు విఠల అంటే స్వామి ఎంతో కరుణించి భక్త తుకారాం లాంటి ఎంతమందో భక్తులను మనకు కనురించారని మనకు ఇక్కడ చరిత్ర చెబుతుంది. కాబట్టి ఈ భక్త తుకారాం కథను విన్న వారికి చాలా మంచి జరుగుతుంది. జై జై విఠల 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 జై జై విఠల పాండురంగ జై జయ హరి విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ విఠల విఠల పాండురంగ. ఎప్పట్లాగే నేను బ్రహ్మీ ముహూర్తంలో లేచి ఇంట్లో నిత్య పూజను చేసుకొని ఇక్కడ మనకు వెల్దండలో శ్రీ పాండురంగ రుక్మిణి సమేత శ్రీ పాండురంగ స్వామి గుడికి వచ్చి నేను అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ అభిషేకం చేసినప్పుడల్లా కంపల్సరీ ప్రసాదం ఫస్ట్ రోజు దద్దోజనాలు ఏదైనా ఒక ప్రసాదం కంపల్సరీ వండి స్వామివారికి నివేదించడం జరుగుతుంది. కావున భక్తులు ఈ అభిషేకం చూసి భక్త తుకారాం యొక్క కథను విన్న వారికి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు సిద్ధిస్తాయని చెప్తారు నేను భావిస్తున్నాను. ఇలాంటి మంచి మంచి విషయాలను శ్రీ పాండురంగ స్వామి వారి యొక్క భక్తుల చరిత్రలు కావాలనుకునేవారు కింద కామెంటులో శనివారం కంపల్సరీ భక్త తుకారాం కథను పెట్టమని కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. అందరికీ షేర్ చేయడం వల్ల మనం ఒక్కరేమే కాకుండా మనలాంటి ఎందరో భక్తులు కూడా ఈ అభిషేకం చూసుకుంటూ తుకారాం భక్తుని యొక్క కథను విని తరిస్తారని భావించి నేను షేర్ చేయాలని కోరుతున్నాను. అలాగే లైక్ కూడా. పాండురంగానే మంగళహారతి పాట. నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే, నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే, నామ జపమొకటే జీవనాధారము, నామ జపమొకటే జీవనాధారము, నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే, తల్లిదండ్రి గురువు దైవము ధనము జరము సంసారము తద్భద లక్ష్యము బ్రహ్మము పాండురంగడే, నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే, రాసకళా కోవిదుడు రసికుడు రాధావరుడు వసయింపగా తోడు నీడ పాండురంగడే, నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే, అనుము కన్న చిన్నవాడు అన్నిటికన్న మిన్నవాడు కనకనముననున్నవాడు పాండురంగడే, నీలి కురులవాడు నెమలి కన్ను శిరము వాడు నీల నీరద శ్యాముడు పాండురంగడే, వెన్న కన్న ప్రేమ తోడ మన్ను తిన్నవన్ని కాడు ఎన్నరాని దయామయుడు పాండురంగడే, ఏ పేరున పిలిచినా ఏ రూపున దలచినా కాపాడున మనల సదా పాండురంగడే, నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే, వివిధ మంగళప్రదుడు వేణుగాన విశారదుడు విశ్వనాథ వత్సలుడు పాండురంగడే,
నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే, నాకు సర్వస్వము సర్వదా పాండురంగడే అనుకుంటూ స్వామివారికి హారతి ఇచ్చి నేను చూపిస్తున్న హారతిని తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హారతి తీసుకోవడం వల్ల నేను ఎంత పూజ చేసినో అంత ఫలితం ఈ హారతిలో మీకు కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి స్వామివారికి పూజ చేసుకొని ఇలా పాట పాడుతుంటే నాకైతే చాలా ఎంతంటే గూమ్జమ్స్ వచ్చి ఇట్లా స్వామివారే ఇలా మాటల్లో చెప్పలేనంత ఆనందం, భక్తి పారవశ్యంలో ఉన్నట్టుగా అనిపించింది. చాలా ఆనందం వేసింది. పూజ చేస్తున్నంతసేపు నేను విఠల విఠల పాండురంగ అనుకుంటూ మనసులో ధ్యానించుకుంటూ స్వామివారికి అభిషేకం మరియు పూజలు అష్టోత్తర శతనామాలతో స్వామివారికి పూజ చేయడం జరిగింది. జై జై విఠల పాండురంగ, జయ హరి విఠల పాండురంగ, జై జై విఠల పాండురంగ, జయ హరి విఠల పాండురంగ, విఠల 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 విఠల పాండురంగ. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే.